మన డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. సార్ మీ ఫ్యాన్స్ ఎంత అభిమానిస్తారు అంటే మీరు కనబడితే చాలు పులకరించిపోతూ ఉంటారు సార్. సార్ మీరు సినిమాలు మానుకొని రాజకీయంలోకి వెళ్ళారు, డిప్యూటీ సీఎంగా ఉన్నారు, ప్రజలకి సేవలు కొనసాగిస్తున్నారు. అది మీ పర్సనల్ ఒపీనియన్. కానీ సీఎం అయినా కూడా మీరు సినిమాలు చేసుకోవచ్చు. నందమూరి తారక రామారావు గారు సీఎంగా ఉంటూనే సినిమాలు చేశారు, హిట్లు కొట్టారు, ప్రజలకి ఎంజాయ్‌ని కూడా అందజేశారు. అలాగే మీరు సినిమాలు చేయొచ్చు, కానీ మీకు టైం లేనప్పుడు, మీకు టైం కుదరనప్పుడు సినిమాలు మట్టుకు చేయొద్దు సార్. సినిమా చేయొచ్చు, దానికి ఒక 2 రోజులు, 3 రోజులు, గంట, 2 గంటలు, 3 గంటలు టైం కేటాయించి ఆ సినిమాను 1 ఇయర్‌లో లేదా 1 ½ ఇయర్‌లో, 2 ఇయర్‌లో కూడా కంప్లీట్ చేయొచ్చు. మీరు ప్రజలకు సేవ చేస్తూ సినిమాలు కూడా చేయొచ్చు. రెండిటిని బ్యాలెన్స్ చేసుకోవచ్చు. అందులో ప్రాబ్లమ్ లేదు. కానీ ప్రాబ్లమ్ అంతా ఎక్కడుందంటే మీ మీద ఫ్యాన్స్ పెట్టుకున్న నమ్మకాన్ని మీరు దెబ్బ కొట్టేస్తున్నారు. ఎందుకంటే మీరు ఒక్క సరైన బ్లాక్ బస్టర్ ఇస్తే పండగ చేసుకుందామని మీ ఫ్యాన్స్ ఎదురు చూస్తుంటే వాళ్ళ ఆవేశం మీద మీరు నీళ్లు జల్లేస్తున్నారు ప్రతిసారి. అలా కాదు సార్. మీరు సినిమా తీయాలంటే సందీప్ వంగతో తీయండి సార్. 2 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలు టైం తీసుకుని ఆయనతో తీయండి. ఆయనతో సినిమా తీస్తే కమర్షియల్, ఎలివేషన్స్‌కు ఏ మూమెంట్స్ కావాలో ఆ మూమెంట్స్ ఉంటాయి. ఫ్యాన్స్ ఖుషి అయిపోతారు, పండగ చేసుకుంటారు. అందులో డాన్స్‌లు మీద కింద మీద దొర్లేయడాలు, స్టెప్‌లేయడాలు ఏమి ఉండవు సార్ ఆయన సినిమాలోని. అలా ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటది అంతే. కావాల్సినంత ఎమోషన్స్ అందులో పడి ఉంటాయి. లేదంటే ప్రశాంత్ నీల్ గారితో తీయండి, ప్రభాస్ గారితో చూడండి, కేజీఎఫ్ చూడండి, అందులో డాన్సులు ఉన్నాయా? లేదా హీరోయిన్‌తో ఏమైనా రొమాన్స్‌లు ఉన్నాయా? ఏముండదు. అలా ఫ్లోలో వెళ్ళిపోతుంటది. రికార్డులు బద్దలైపోతూ ఉంటది. లేదంటే సుకుమార్ గారు కూడా తీయండి, రా అండ్ రస్టిక్‌తో రంగస్థలం తీశారు. ఎలా ఉంది సినిమా? ఇప్పుడు పుష్ప తీశారు. ఎలా ఉంది సినిమా? అలా ఉండాలి సార్ సినిమా. ఫ్యాన్స్‌కి చెప్పుకోవడానికి ఒక్క సినిమా పడాలి సార్ మీ దగ్గర నుంచి. ఆ సినిమాని చెప్పుకుంటే ఫ్యాన్స్ జీవితకాలం బతికేస్తారు. ఫ్యాన్స్ కావాల్సింది రాజుల సినిమాలు, రత్నాల సినిమాలు కాదు సార్. కావలసింది సరైన మాస్ సినిమా మీ దగ్గర నుంచి ఎదురు చూస్తున్నారు. ఆ సినిమా ఇవ్వండి. మీరు రోజుకి 2 గంటలే కేటాయించండి, లేకపోతే ఒక రోజంతా కేటాయించండి, లేకపోతే ఒక వారం అంతా కేటాయించండి సినిమా కోసం. రాజకీయాలు ఇది చూసుకుంటే బ్యాలెన్స్ చేసుకుంటే మంచి మంచి సినిమాలు తీయొచ్చు. లోకేష్ కనకరాజు గారితో తీయండి సార్. చూసారు కదా 'విక్రమ్', 'ఖైదీ'. పాటలు, డాన్సులు ఉండవు సార్. హీరోయిన్‌తో స్టెప్పులు అవసరం లేదు మనకి. సినిమా పండాలి, ఎమోషన్స్ పండాలి, ఎలివేషన్స్ పండాలి అంతే. అంతకు మించి ఇంకా ఫ్యాన్స్ ఏం కోరుకోరు. ఈ హీరోయిన్‌తో స్టెప్పులు, ఈ సాంగులు, ఈ కామెడీలు అంతా ఓల్డ్ ట్రెండ్ అయిపోయింది సార్. ఇప్పుడంతా ఎమోషన్, ఎలివేషన్స్ మీదే సినిమాలు నడుస్తున్నాయి. అది ప్రజలు కోరుకుంటున్నారు. అంతేగాని పాతకాలం సినిమాలాగా మనకు అవసరం లేదు సార్. పేలవమైన గ్రాఫిక్స్, లేదంటే రాజకీయం, డైలాగులు సినిమాలోని ఇయి వద్దు సార్. సినిమా అంటే సినిమాగానే ఉండాలి. అందులో రాజకీయం డైలాగులు తీసుకొచ్చి పెట్టడము, లేదంటే గ్రాఫిక్స్‌తో ఏదో మ్యాజిక్ చేయాలనుకోవడం వద్దు సార్ ఇదంతాన. ట్రోల్ చేసేవారు ఎప్పుడు ఏదో ఒకటి ట్రోల్ చేస్తానే ఉంటారు సార్. అది మనకు నన్ ఆఫ్ బిజినెస్ అది. సార్ సినిమా ఆడేది ఫ్యాన్స్ వల్ల అయితే కాదు సార్. ఫ్యాన్స్ ఎన్ని రోజులు చూస్తారు సార్? 1 రోజు, 2 రోజులు, 3 రోజులు. మరి తర్వాత ఎవరు చూడాలి? ఫ్యామిలీస్ చూడాలి. అంటే ఫ్యామిలీస్ కనెక్ట్ అయ్యే విధంగా ఎమోషన్స్‌గా, ఎలివేషన్స్‌గా సినిమా రా అండ్ రస్టిక్‌గా ఉండాల్సిందే. ఈ మూవ్‌మెంట్‌లో అయితే, ఈ జనరేషన్‌లో అయితేని. మనం పాతకాలం నాటి పాటలు, ఫైట్‌లు, కామెడీ చేస్తే సినిమా కన్ఫర్మ్‌గా ఆడదు సార్. ఇప్పుడున్న మూవ్‌మెంట్ కావాల్సింది ఏంటంటే ఎలివేషన్స్, ఎమోషన్స్. దీని మీద బేస్ అయ్యి మీరు రా అండ్ రస్టిక్ కథ ఎంచుకొని సినిమా తీస్తే మీరు అనుకున్నంత కన్నా అద్భుతమైన విజయాలు జనాలు ఇవ్వడానికి ఉన్నారు, ఫ్యాన్స్ ఇవ్వడానికి ఉన్నారు, ఫ్యాన్స్ పండగ చేసుకోవడానికి ఉన్నారు సార్. అటువంటి సినిమా తీయండి, అటువంటి కథలు ఎంచుకోండి. మన డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ఒక క్లిప్ లీక్ అయిపోయి వైరల్ అయిపోతుంది. అందులో ఒక క్లిప్ చూశాను. అందులో ఏమున్నదంటే ఒక అమ్మాయి ఎలా మాట్లాడిందంటే, "నువ్వు ముసలోడు అవ్వకూడదురా బాబు" అని చెప్పేసి మాట్లాడింది. రీసెంట్‌గా 'అన్‌స్టాపబుల్‌లో' నందమూరి బాలకృష్ణ గారు "నువ్వంటే నాకు చాలా ఈర్ష్య" అని చెప్పారు. ఎందుకో చెప్పమంటావంటే, ఆయన ఏం చెప్పారంటే, "మేము కష్టపడి పేరు సంపాదించుకుంటుంటే, నువ్వు ఒక చిరునవ్వుతో ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకుంటున్నావు" అన్నారు. యెస్, ఇది 100% కరెక్ట్ ఇది. మరి ఇది ఇక్కడికి. నా రివ్యూ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్ యూ సో మచ్. బాయ్.